యూ. అంటే మనం క్యాన్సర్‌కి వెళ్ళే ముందు హుహు. అంటే క్యాన్సర్ వస్తే దాన్ని పూర్తిగా నయం కాదు. కేవలం ఇప్పుడు చేస్తున్నది ఉపశమనం మాత్రమే. హుహు. ఇది నిజంగా అపోహ? లేకపోతే నిజంగా కొనసాగుతున్న ఇష్యూనా? మీరడిగిన ప్రశ్న చాలా రెలెవెంట్. ఎందుకంటే ఇది పెద్ద అపోహ. ఓకే. అంటే నేను మిస్‌గైడ్ చేయాలని ఆశపడతలేదు. బిగ్ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా నా యొక్క మనవి ఏంటంటే, ప్రతి క్యాన్సర్ నయమైపోతుంది. ఎవరికీ ఏం గాదు నేను మెసేజ్ ఇవ్వటం లేదు. ఓకే. అలాగని చెప్పి క్యాన్సర్ వస్తే జీవితం క్యాన్సల్ అనేటువంటి భావన ఈ రోజుల్లో కూడా చాలా మందిలో ఉంది. హ్మ్. సో, నేను చెప్పేదేంటంటే అర్లీ డయాగ్నోసిస్ అయితే ముందశలో క్యాన్సర్ కనుగొంటే ఖచ్చితంగా క్యూర్ చేయవచ్చు. స్టేజ్ 3లో ఉన్నా కూడా చాలా వరకు క్యూర్ చేయవచ్చు. స్టేజ్ 4లో ఉన్న వాటిని క్యూర్ చేయలేము. సో, ఏ స్టేజ్‌లో జబ్బు కనుగొంటాం అనేది రిజల్ట్‌కి ఆధారపడి ఉంటుంది తప్ప, మనం ప్రతి జబ్బు కూడా ఇంక అంతే అని చెప్పి రైట్ ఆఫ్ చేసేది అస్సలనే తప్పు. అలాగనుకుంటే ఇప్పుడు ఎన్ని వేల ఆపరేషన్స్ లాస్ట్ 20 ఇయర్స్‌లో చేస్తుంటాము. అందులో అందరూ బతికున్నారు, అందరూ బాగున్నారంటే లేదు. ఓకే. అడ్వాన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళు బాగోలేరు. ఎంతోమంది మరి చనిపోయారు. కానీ నయమైన వాళ్ళు, క్యూర్ అయిన వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. ఎర్లీ డయాగ్నోస్ వాళ్ళందరూ కూడా ఆల్‌మోస్ట్ 90% కన్నా ఎక్కువ ఎర్లీ డయాగ్నోస్ అయిన వాళ్ళు సర్వైవ్ అవుతా ఉన్నారు. ఓకే. నార్మల్ లైఫ్‌తో ఉన్నారు. సో, గనుక నేను చెప్పేదేంటంటే క్యాన్సర్ అంటే జీవితం క్యాన్సర్ కాదు. ఓకే. క్యాన్సర్‌ని పూర్తిగా నయం చేయవచ్చు. చేస్తూ ఉన్నాం చాలా వాటిల్లో కూడా. 100% అని దేనికి లేదు. లైఫ్‌లో 100% గ్యారంటీ దేనికుందండి? దారిలో మనం వెళ్తుంటే ఎవరు గుద్దుతారో మనకు తెలీదు. అవును. అంత ఎందుకు నేను క్రికెట్ స్టేడియంకి వెళ్లి ఏదో ఫ్యాన్ చూస్తామంటే పాపం వాళ్ళేమైనా ఊహించారా? అవును. అంటే అన్‌సర్టెనిటీస్ అవన్నీ ఉన్నాయి. అంటే ఆటికి కంపేర్ చేసుకుంటే డెఫినిట్‌గా క్యాన్సర్ అంటే భయం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. నో డౌట్. కానీ రిజల్ట్స్ అనేది స్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటండి స్టేజెస్ ఏంటి? ఫస్ట్ స్టేజు, సెకండ్ స్టేజు, థర్డ్ ఏంటి ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఏంటి అసల దాన్ని ఎలా కాలిక్యులేట్ చేస్తున్నారు? దానికి వైద్యం సంబంధించి ఎలా ఉంటది? షూర్ అండి. అంటే క్యాన్సర్‌లో యూజువల్‌గా 4 స్టేజ్‌లుంటాయి. ఫస్ట్, ఫోర్త్ స్టేజ్. సో, ఈ స్టేజ్ ఎలాగా గుర్తుపెడతామంటే ట్యూమర్ సైజ్‌ని బట్టి టీఎన్ఎం స్టేజింగ్ అంటాం. ట్యూమర్, లింఫ్ నోడ్స్, నోడ్ ఎన్ ఫర్ నోడ్స్, ఎం అంటే మెటాస్టాసిస్. అంటే జబ్బు వేరే భాగాలకి పాకిందా లేదా అనేది చూసిన దాన్ని బట్టి స్టేజ్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే. సో, అంటే ఇప్పుడు ట్యూమర్ లెస్ థాన్ 2 సెంటీమీటర్స్ ఉందనుకోండి, హ్మ్. దానికి టీ1 అంటాము. అలాగే ఇప్పుడు ట్యూమర్ 2-5 సెంటీమీటర్స్ ఉంది. 2-5 సెంటీమీటర్స్ దానికి టీ2 స్టేజ్ అంటాము. హుహు. అలాగే 5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ సైజులో ఉంటే టీ3 స్టేజ్ అంటాము. సో, అలాగే లింఫ్ నోడ్స్ ఏ లింఫ్ నోడ్స్‌కి లేదనుకోండి దాన్ని ఎన్0 అంటాము. కొన్ని లింఫ్ నోడ్స్‌కి వెళ్తే ఎన్1 అంటాం. ఎక్కువ లింఫ్ నోడ్స్‌కి వెళ్తే ఎన్2. సో, ఇట్లా టీ స్టేజ్, ఎన్ స్టేజ్ అండ్ ఎం స్టేజ్. ఎం అంటే మెటాస్టాసిస్. మెటాస్టాసిస్ అంటే దూర ప్రాంతాల్లోకి జబ్బు పాకింది. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ లంగ్స్‌లోకి పాకింది. ఇప్పుడు నోట్లో క్యాన్సర్ ఉందనుకోండి, లంగ్స్‌లోకి పాకిందనుకోండి, లేకపోతే బోన్స్‌లోకి వెళ్ళింది, లేకపోతే లివర్‌లోకి వెళ్ళింది. దాన్ని డిస్టెంట్ మెటాస్టాసిస్ అంటాం. అంటే హుహు. దూరపు ఆర్గన్స్‌లోకి జబ్బు పాకింది. సో, దీన్ని బట్టి స్టేజ్ అనేటువంటిది ఎం దూరపు ఆర్గన్స్‌కి వెళ్తే స్టేజ్ 4. ఓకే. లంగ్స్ గాని, బోన్స్ గాని లివర్‌లోకి వెళ్తే అది స్టేజ్ 4 అంటాం. సో, మిగతా స్టేజెస్ ఇప్పుడు లింఫ్ నోడ్స్‌లోకి వెళ్ళలేదు. చిన్న ట్యూమర్ ఉందని కూడా స్టేజ్ 1. హుహు. చిన్న ట్యూమర్ ఉండి లింఫ్ నోడ్స్ దాకా వెళ్ళిందని కూడా స్టేజ్ 2 కావచ్చు, లేక 3 కావచ్చు. సో, అంటే బేస్డ్ ఆన్ ఈ క్లినికల్ పారామీటర్స్ దాన్ని బట్టి మనము స్టేజింగ్ అనేది చేస్తాం. అలాగే రేడియాలజీ కూడా కొన్ని టెస్టులు చేస్తాం. కొంతమందికి పెట్ స్కాన్‌లు చేస్తాం. దాన్ని బట్టి కూడా స్టేజ్ అనేది నిర్ధారణ అవుతూ ఉంటుంది. సో, స్టేజ్ అనేది ఎందుకు ఇంపార్టెంటు అంటే సర్వైవల్ రేట్స్ ఆర్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు ద స్టేజ్. స్టేజ్ మీదనే సర్వైవల్ రేట్స్ ఆధారపడి ఉంటాయి.